అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను మీ అందరి కోసం చిక్కుడుకాయ టమాటో కర్రీ తీసుకొచ్చాను. చాలా చాలా బాగుంటుంది చిక్కుడుకాయ టమాటో కాంబినేషన్ అనేది. అసలు చెప్పలేము, అంత అంత మంచి కాంబినేషన్. చిక్కుడుకాయలు ఉంటే మాత్రం మనం ఎప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉంటాం, కానీ చిక్కుడుకాయ టమాటో మాత్రం రెగ్యులర్గా మనం చేసుకుంటూనే ఉంటాం. చాలా బాగుంటుంది. గ్రేవీ కూర కూడా చపాతీలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది, అదే పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. చాలా చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. ఏదో ఆర్వాటాలు అనక్కర్లేదు. హ్యాపీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చక్కగా చేసేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడైతే నూనె పెట్టేసుకున్నాను. చక్కగా ప్యాన్లో నూనె వేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు ఇవి వేసేసాను. చాలా చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ టమాటో అయితే. వంకాయ చిక్కుడుకాయ వేసుకుంటారు, చిక్కుడుకాయ ఆలుగడ్డ వేసుకుంటారు, చిక్కుడుకాయ మెంతి కూర వేసుకుంటారు. ఇలా రకరకాలుగా మనం చేసుకుంటాం. చిక్కుడుకాయ ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటాం, నార్మల్గా ఫ్రై చేసుకుంటాం, ఉల్లిపాయలు వేసి చేసుకుంటాం, చిక్కుడుకాయ ఉల్లికారం, ఇలా రకరకాలు చిక్కుడుకాయలను అయితే మన ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటూ ఉంటాం. కానీ ఇవాళ మాత్రం నేను గ్రేవీ కర్రీ చేద్దామనే వచ్చాను. టమాటో వేసి చాలా చాలా బాగుంటుంది కదా. సో ఇంకా ఎలాంటి చింతపండు కూడా ఏం పిండక్కర్లేదు. చక్కగా టమాటోలు ఎక్కువ తీసుకోవాలి. ఎటుచ్చి ఒక టమాటో కాకుండా నేనైతే పెద్ద పెద్దవి 3 టమాటోలు తీసుకున్నాను. సో చిన్న చిన్న ఉంటే మాత్రం 4 5 తీసుకోండి. లేదు మీ దగ్గర కూడా పెద్ద పెద్ద టమాటోస్ ఉన్నాయంటే 3 to 4 టమాటోస్ తీసేసుకోండి చక్కగా. సో ఇవి వేగిపోయండి. ఇప్పుడు మనం చక్కగా పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. మా పోపు వేగగానే పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. తగినన్ని పచ్చిమిరపకాయలు వేయాలి, లేకపోతే బాగోదు, చప్పగా ఉంటుంది కూర అనేది. కొంచెం ఆ పచ్చిమిరపకాయ స్పైసీ అనేది రావాలి. చూసారు కదా ఎలా పేలిందో, నా మీద పేలింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందాం. చూసారు కదండి ఎలా పేలుతున్నాయి. చాలా రిస్క్ తీసుకొని చేస్తానండి నేను, బట్ మీ అందరికీ చూపించాలనే తీస్తాను. ఈ టైంలో కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకుంటే బాగుంటుంది, మరీ ఎక్కువ అక్కర్లేదండి ఆ ఫ్లేవర్ రావడానికి. ఇది కూడా బాగా వేగిపోయాక అప్పుడు మనం సన్నగా తరిగి పెట్టిన, అలా సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు. నేను ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసానండి. ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది ఈ కూర. మొత్తం అన్నం అంతా దీంతోనే తినేయచ్చు, అంత బాగుంటుంది. చిక్కుడుకాయలు ఏం ఉడకబెట్టుకోక్కర్లేదండి. నేను డైరెక్ట్గా ఇప్పుడు వేసేస్తాను చిక్కుడుకాయలని. ఇవి కొంచెం వేగిపోయాక, టమాటోలు కూడా వేగిపోయి బాగా మగ్గిపోయాక అప్పుడు మనం చిక్కుడుకాయలు అనేది వేయాలి. అవి వేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టేసుకోవాలి, అంటే బాగా మగ్గనివ్వాలి. అప్పుడు మీకు కూర అంతా ఉప్పు కారం వేసేసుకుని మనం కొంచెం గరం మసాలా టచ్ ఇచ్చేస్తే కూర అయిపోతుంది. సో కొంచెం వేగాలండి. ఇవి వేగడానికి టైం పడుతుంది కదా ఉల్లిపాయలు అనేవి. కొంచెం వేగిపోతే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నేను చెప్పలేను, అంత టేస్టీగా ఉంటుంది ఈ కూర మాత్రం. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. స్కిప్ చేయకుండా నా వీడియోని చూడండి, మీకు తెలిసిపోతుంది. లేదా లేకపోతే అన్నీ మిస్ అయిపోతారు. ఏది వేసానో మధ్యలో మిస్ అయిపోతారు. కొంచెం మీరు స్కిప్ చేయకుండా చూసుకుంటే మాత్రం మీకు తగినంత మంచి మంచి కూరలు వస్తాయి. అందరికీ వచ్చు రాదని కాదు కదా, ఒక్కొక్కరు డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అంతే. ఇది చాలా చాలా ఫేమస్ కాంబినేషన్ చిక్కుడుకాయ టమాటో అనేది. సో నేను ఎప్పుడూ చిక్కుడుకాయ వేపుడే చూపించాను. నా యూట్యూబ్లో ఎక్కువ చిక్కుడుకాయ ఫ్రైయే ఉంటుంది, నార్మల్ ఫ్రై కానీ ఆనియన్ ఫ్రై కానీ. ఇవాళ మాత్రం నేను గ్రేవీ కర్రీ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. నేను మా ఇంట్లో చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలా ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది అది. కొంచెం వేస్తే చాలు, ఎక్కువ వేసుకోక్కర్లేదు. కొంచెం 1/2 స్పూన్ అంటే ఇది చాలా చిన్న స్పూన్ కదా. సో దీన్ని బట్టి ఇది 1/2 స్పూన్ వస్తుంది అంతే వేసేసుకోవాలి. మనకి ఆ ఫ్లేవర్ రావడానికి, ఆ చిక్కుడుకాయ టమాటో కర్రీ కాబట్టి, కొంచెం గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ వస్తే బాగుంటుందని ఇంకొంచెం వేస్తాను. చాలా చిన్ని స్పూన్ కదా అది, ఇది సరిపోతుందండి. ఇది ఒక్కసారి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఒక్కసారి మగ్గాలి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఒక్కసారి ఆ పచ్చివాసన అనేది పోవాలన్నమాట. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే వేసామో
దానిది పోవాలి, వాసన పోవాలి. ఎప్పుడైతే పచ్చి వాసన పోతుందో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవచ్చు. కొంచెం నేను సిమ్లో పెట్టుకున్నాను కదా, హైలో పెట్టుకుంటానండి. చాలా చాలా బాగుంటుంది. మీరేం చేసుకుంటున్నారు ఇవాళ? మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? చక్కగా కామెంట్ బాక్స్లోకి రండి, కామెంట్స్ పెట్టండి. ఎలా అసలు చేసుకుంటున్నారా లేదా? దయచేసి మీరందరూ ఎవరు చూడట్లేదు ఎందుకు? అందరివి చూడండి. సో దట్ మేము కూడా మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఓహో వీళ్ళందరూ చూస్తున్నారు కాబట్టి మనం కూడా వేరే వేరే రకరకాలు చేసి చూపించచ్చు అనే మోటివేషన్ మాకు వస్తుంది. లేకపోతే మేము కూడా డిసప్పాయింట్మెంట్ అయిపోతాం కదా, ఎందుకులే అనుకుంటాం. కానీ అలా అనుకోవడానికి కాదు కదా, మేము కూడా కష్టపడుతున్నాం చాలా కదా, అందుకని చెప్తున్నాను. మేము కొత్త యూట్యూబర్స్ కాబట్టి మేము కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. చక్కగా వ్యూస్ వస్తేనే కదండి ఛానల్ నిలబడేది. సో వ్యూస్ రావాలంటే మీరు చూడాలి. సో బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం టమాటోలు వేసేసుకుందాం. నేను చెప్పాను పెద్ద పెద్ద టమాటోలు 3 వేసాను. ఇవి ఇలా చక్కగా ఈ సైజులోనే కట్ చేసి పెట్టుకోవాలి. మరీ చిన్నవి కాకుండా ఈ సైజులోనే మనం కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు చక్కగా మనం ఇవి మగ్గాక కానీ నీళ్ళు పోయకూడదు. ఇవి వీటితోనే మగ్గాక అప్పుడు నేను మీకు చూపిస్తాను. అప్పుడే నీళ్లు పోయొద్దండి. ఇవి చక్కగా ఈ నూనె, ఈ ఉల్లిపాయ, ఈ మసాలాతో బాగా మగ్గాక అప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగా మగ్గిపోయాయో టమాటోలు. చూస్తుంటే మీకు తెలిసిపోతుంది. నేను ఇక్కడ బ్రేక్ చేసి చూపిస్తాను. చాలా అట్లా ఇలా మ్యాష్ కూడా చేసేసుకునేటంత బాగా మగ్గిపోయి, కానీ మనం మ్యాష్ చేసుకోవద్దు, ఆ ముక్కలుగానే ఉంచేద్దాం చక్కగా. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు, మనం ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయలు తరిగి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. చక్కగా కడిగేసుకున్నవి చిక్కుడుకాయలు వేసేసుకోవాలి. మన దగ్గర ఎన్ని చేసి పెట్టుకున్నామో అన్నీ మనం వేసేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా, అసలు చిక్కుడుకాయ అంటేనే చాలా టేస్టీ అయినది. ఎలా చేసినా అది అంత మంచిగా బ్లెండ్ అయిపోతుంది, ఎందులో వేసినా అంత బాగా కలిసిపోతుంది. సో చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇలా వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. చిక్కుడుకాయ, నేను ఉల్లిపాయలు, టమాటోలు మొత్తం అంతా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేసుకోవాలి. ఇది కూడా ఇప్పుడే వాటర్ వేయకూడదండి. ఈ చిక్కుడుకాయలు ఇలాగే వీటితోనే మగ్గాలి, కానీ అప్పుడే వాటర్ వేసేస్తే చిక్కుడుకాయ సరిగ్గా ఉడకదు. సో ఇది బాగా ఇలా మనం మూత పెట్టేయాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేస్తాం, నీళ్లు పోయకుండానే మూత పెట్టేసి అవి చక్కగా వేగిపోయాక మగ్గాక అప్పుడు మనం కొంచెం వాటర్ వేస్తామన్నమాట. ఇది టైం పడుతుందండి, ఒక 2-3 సార్లు విడతలు పడుతుంది. 2-3 విడతల తర్వాత అప్పుడు నేను మీకు చూపిస్తాను. చక్కగా మూత తీసుకుని చూసుకోవాలండి ఎలా ఉన్నాయో. ఇంకా వేగాలి, మనకి తెలిసిపోతుంది. చిక్కుడుకాయ వేగితే కలర్ కొంచెం మారుతుంది, మెత్తగా సాఫ్ట్గా అవుతుంది. అప్పుడే నీళ్లు పోయొద్దండి. చక్కగా ఇది ఇలా ఇంకా మగ్గాలి. ఇంకో 3-4 టైమ్స్ మనం మూత పెట్టేసి 2-3 విడతల తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు దీంతో పాటు మగ్గితే మంచి వాసన వస్తుంది. సో మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుని ఇంకో 2-3 విడతలు పడుతుంది, కానీ సిమ్లో పెట్టుకోండి. మీరు హైలో పెట్టేసుకుని వెళ్ళిపోతే మాత్రం కూర మాడిపోతుంది. సిమ్లో పెట్టుకుని వెళ్తే మాత్రం ఆ టమాటోలకు ఉన్న వాటర్ కంటెంట్ అంతా వదులుతుంది కాబట్టి చక్కగా ఉడుకుతుంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్నాక మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి బాగా మగ్గుతున్నాయి చిక్కుడుకాయలు అనేవి, కొంచెం సాఫ్ట్ అయ్యాయి. అంటే ఒక 50% వరకు మగ్గిపోయాయి. ఈ టైంలో మనం ఒక 1 గ్లాస్ నీళ్ళు వేసేస్తే సరిపోతుంది. అంతకన్నా అక్కర్లేదండి. ఒక 1 గ్లాస్ నీళ్ళు నేను తీసుకున్నాను. 1 గ్లాస్ నీళ్ళు, మరీ చిన్న గ్లాస్ కాకుండా మీడియం సైజ్ గ్లాస్ తీసుకున్నాను. దాంతో నిండా తీసుకుని నేను వాటర్ వేసేసాను. ఇప్పుడు ఏమవ్వాలంటే ఈ చిక్కుడుకాయ టమాటో అనేది ఈ వాటర్లో బాగా మగ్గాలన్నమాట. ఇప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. ఒక 2-3 సార్లు మనం మూత పెట్టేసి తీసి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టేస్తానండి. బాగా మగ్గిపోతాయి. అప్పుడు మనకి కావాల్సిన ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ అవన్నీ వేసుకోవచ్చు. ఇవైతే బాగా ఇంకా మగ్గాలి. సో మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఒక 2-3 సార్లు అయితే పడుతుంది. మీడియంలో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకోండి, తీస్తూ ఉండండి, చూడండి. అప్పుడు కానీ అవ్వదు. ఓకేనా అండి? చూసారు కదండి చిక్కుడుకాయలు చక్కగా మగ్గుతున్నాయి. చిక్కుడుకాయలు తెమ్మంటే చిక్కుడుకాయలు అన్నీ మ్యాక్సిమం కేజీ ఎన్నో తెచ్చారండి. అందులో 1/2 కేజీ మంచిగా వచ్చాయి. మిగతావన్నీ చచ్చులు పుచ్చులు వచ్చాయి. అస్సలు నిజంగా ఎలా అమ్ముతున్నారంటే అందులోనే కావాలని పుచ్చులు కలిపేస్తారో మరి ఏమో తెలియదండి. డబ్బులు మాత్రం శుభ్రంగా మన దగ్గర కూరల వాళ్ళు లాగేస్తారు, కానీ
మ్యాక్సిమం కేజీలో మొత్తం హాఫ్ కేజీ వరకు పోయేయండి. చూసుకుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చేయాల్సి వచ్చింది, గంట పట్టింది నాకు. అందుకనమాట చూసుకుని తెచ్చుకోండి. ఒకవేళ చిక్కుడుకాయలు తెచ్చుకుంటే మాత్రం చూసుకుని తెచ్చుకోండి. పైన బాగానే ఉంటుందండి, లోపల పురుగు ఎలా వచ్చేస్తుందో తెలీదు. చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. చూసుకుని తెచ్చుకోండి చిక్కుడుకాయలు మాత్రం. నిన్న రాత్రి కూర్చుని చేసుకుంటే కానీ అవ్వలేదు, లేకపోతే గంటలు గంటలు పడుతుందని అనుకుని చేశాను. అన్నీ చక్కగా హాఫ్ కేజీ పోయే. అదే చెప్పాను, ఏంటి అంటే ఏమో ఇచ్చేశారు తీసుకొచ్చాను అని చెప్తున్నారు. సో అలా కాకుండా చక్కగా మనకి పైన కూడా తెలియట్లేదు, 1-2 సార్లు చూసుకుని మరి మన కూర చేసుకోవాలి. ఇది ఇంకా మగ్గాలండి, చిక్కుడుకాయలు ఇంకా వేగాలి, అదే మగ్గాలి. మగ్గాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. మీరేం చేసుకుంటున్నారు ఇవాళ? మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? నాకు కామెంట్స్ బాక్స్లో పెట్టండి. ఇది వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది, ఈ వీడియో వచ్చేసరికి లేట్ అవుతుంది. బట్ ఏ రోజైతే వస్తుందో ఆ రోజుదే మీరు పెట్టండి. అదనమాట. నేను ఒక్కదాన్నే వీడియో తీస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను, నాకు కొంచెం టైం పడుతుందండి. సో మీరందరూ కోఆపరేట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఉండబట్టే కదా నా శ్రీవల్లి టాకీస్ అనేది రన్ అవుతుంది. సో శ్రీవల్లి టాకీస్ని నిలబెట్టండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, అందరికీ. సో ఇది కొంచెం మూత పెట్టేసుకుంటానండి. మూత పెట్టుకున్నాక మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, చక్కగా చిక్కుడుకాయలన్నీ మగ్గిపోయి చక్కగా వాటర్ వదిలేసింది. చక్కగా ఇలా టమాటోలతో పాటు మగ్గాయి చిక్కుడుకాయలు. ఈ టైంలోనే మనం ఉప్పు వేసేసుకుందామండి, తగినంత ఉప్పు. మీకు రుచికి తగినంత, మీరు ఎంత తింటారో అంత. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మీకు రుచికి తగినంత వేసుకోండి. నేను మాకు రుచికి తగినంత, దీనికి ఎంత సరిపోతుందో నేను అంత వేసేసాను. కావాలంటే తక్కువైంది అనుకోండి వేసుకోవచ్చు, ఎక్కువైతే మాత్రం మనం ఏమీ చేయలేము, ఉప్పు కషం అయిపోతుంది. చక్కగా మీకు రుచికి తగినంతగా వేసుకోండి. అలాగే కొంచెం కారం, మనం పచ్చిమిరపకాయలు బాగానే వేసాం కాబట్టి కారం అనేది కొంచెం తగ్గించుకుంటే చాలు. ఒక 1 స్పూన్ వేస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు, ఈ మాత్రం సరిపోతుందండి. అలాగే మనం జీలకర్ర, ధనియాలు, కొంచెం మిరియాలు అవన్నీ చేసుకున్న పౌడర్, ఆ పౌడర్ కంపల్సరీ వేయాలి. జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, ఆ పౌడర్ వేసుకోవాలండి. చాలా చాలా టేస్టీ ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అది వేయగానే. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. అలాగే నువ్వులు, పల్లీలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, ఆ పౌడర్ చాలా చాలా కమ్మగా ఉంటుంది. నేను అందుకే చెప్తున్నాను, మన ఇంటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఎప్పుడు చేసి పెట్టేసుకుంటాం. ఇలాంటిది వేసేసుకుని చక్కగా చేసేసుకుంటే మాత్రం సూపర్ కూర తయారైపోతుందండి. అసలు వదిలిపెట్టరు. పిల్లలైతే మళ్ళీ కలుపమని అడుగుతారు, పెద్దవాళ్ళు అయితే ఇంక అసలు మీకు బోల్డ్ అని అప్రిసియేషన్స్ వస్తాయి, మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు. అంత బాగా ఉంటుంది కూర మాత్రం, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఈ పౌడర్స్ అన్నీ వేసేసాం కాబట్టి మనం ఇంకొకసారి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని అలా చక్కగా ఉడికించుకోవాలి. మొత్తం మనం వేసిన పౌడర్స్ అన్నీ, జీలకర్ర ధనియాల పౌడర్ కానీ, జీలకర్ర ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయల పౌడర్ కానీ, ఇప్పుడు మనం వేసిన పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయల, ధనియాల పౌడర్ కానీ, మనం ఏమేమి పౌడర్స్ వేసామో, ఉప్పు, కారం అన్నీ వేసాం కదా, అవన్నీ చక్కగా ఈ చిక్కుడుకాయలో బాగా మగ్గి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ చిక్కుడుకాయలు ఆ పౌడర్స్తో మగ్గుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయాలండి మూత పెట్టి. తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, అసలు చూస్తుంటేనే ఎంత ఇంప్రెసివ్గా ఉందో కూర మాత్రం. చూస్తుంటే చాలా చాలా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు చాలా చాలా టెంప్టింగ్గా ఉంది కూర మాత్రం చూస్తుంటే. సో ఇప్పుడు మనం ఏం వేసుకుందాం అంటే, నేను ఎప్పుడూ చెప్తాను, ఇలాంటి కొంచెం గ్రేవీ కర్రీస్లోకి మనం టమాటో వేసినప్పుడు, ఉల్లిపాయ వేసినప్పుడు కొంచెం పంచదార అనేది 1/2 స్పూన్ పంచదార వేస్తే ఆ కూరకి ఇంకా కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో నేను 1/2 స్పూన్ వేసానండి. వేసి ఇలా కలిపేసుకోవాలి. ఇంకా మొత్తం క్లైమాక్స్కి వచ్చేసాం. ఇంకా వేయవలసినవి ఏమీ లేవు. బాగా మగ్గుతోంది, బాయిల్ అవుతుంది కదా, ఈ టైంలోనే మనం కొంచెం గరం మసాలా, ఈ టచ్ అనేది ఇస్తే చాలా బాగుంటుంది కూర. సో దట్ మనం చపాతీలో కూడా నంచుకుంటాం, పూరీలో కూడా నంచుకుంటాం, అలాగే అన్నంలో కూడా కలుపుకుంటాం. కాబట్టి చక్కగా మనం ఇవన్నీ ఈ పౌడర్స్ అన్నీ వేసేసుకుని లాస్ట్లో కొంచెం 1/2 స్పూన్ షుగర్ వేసేసుకుని ఈ గరం మసాలా వేసేసుకోవాలి. ఇది ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే కొంచెం ఇలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కూర అనేది మంచి టెక్స్చర్లోకి వస్తుంది. అలా అని విరిగిపోదు, జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే మొత్తం టెక్స్చర్లోకి వచ్చేస్తుంది, మనకు కావాల్సిన టెక్స్చర్లోకి వస్తుందన్నమాట. ఇది ఒక పెద్ద టిప్.
అలా వదిలేసారనుకోండి విడివిడిలాగా ఉంటుంది. ఇలా ఉందనుకోండి చక్కగా మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా, నేను చూపిస్తున్నాను. సో ఇంకా లాస్ట్ టచ్ అండి, కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్. ఇది లేకపోతే అసలు ఇంకా అవ్వనే అవ్వదు. కొత్తిమీర మాత్రం కంపల్సరీ తెప్పించుకోండి. ఫ్రెష్ కొత్తిమీర ఎక్కువ ఉండాలి, అది ఎక్కువ వేసేసుకోవాలి. చక్కగా కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి, అయిపోయింది. చక్కగా కూర అంతా అయిపోయిందండి. ఇలా చేసేసుకుని చక్కగా వేడివేడి అన్నంలో మనం నెయ్యి వేసుకుని తిన్నామనుకోండి, ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది ఈ కూర మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే మనం ఎన్నో రకాలుగా కూరలు చేసుకోవచ్చు, ఎన్నో డిఫరెంట్ మెథడ్స్ మనం డిఫరెంట్ మెథడ్స్తో మనం చేసుకోవచ్చు. అయ్యో ఇది వాళ్ళ లేదే, ఇంట్లో ఇది లేదే అని అనుకోవద్దు. జస్ట్ మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం టేస్టీ డెలీషియస్ రెసిపీస్ చేసుకోవచ్చు. అది నేను చెప్పేది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా డిఫరెంట్గా కూడా చేసుకుంటే బాగుంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి కొన్ని జీలకర్ర ధనియాల పౌడర్ కానీ, ఇలా జీలకర్ర నువ్వులు పల్లీలు ఎండుమిరపకాయల పౌడర్ కానీ మనం చేసి పెట్టేసుకుంటే ఇలాంటి కూరలకి చాలా 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 మనకి ఉపయోగపడుతుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి, మేము ట్రై చేసామని, చాలా బాగుందని చక్కగా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ఎంజాయ్ చేయండి, హెల్తీగా ఉండండి. మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని, చక్కగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.